దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మేము ఈ 2 దినముల నుంచి బెంగళూరు పట్టణంలో పీనియా 2 ఏరియాలో ఉన్నాము. ఇక్కడ ఒక లాడ్జి బ్రదర్ మోహన్ అని ఆ బ్రదర్ మేము వచ్చినాము. అనగా మేము ముగ్గురం వచ్చాం. దైవజనులు మా అన్నగారు దైవజనులు మోజేసయ్య గారు, అలాగనే మరి దైవజనులు మా అల్లుడు గారు మోషే గారు, అలాగనే నేను దేవుని స్వార్థ నిమిత్తమై బెంగళూరు పట్టణం వచ్చాం. నిన్న అనేక ప్రాంతాల్లో కుటుంబాలను దర్శించి ప్రార్థించి వారికి దేవుని వాక్యం చెప్పి ప్రార్థించి వచ్చాం. ఈరోజు మరి కొన్ని కుటుంబాల్లో ప్రార్థన చేసి ఈరోజు నైట్ మేము ప్రయాణమై మరలా ఆంధ్రాకు రాబోతున్నాం. కాబట్టి ఈ సమయంలో ఇక్కడ ఈ పీనియా 2లో బ్రదర్ మోహన్ దేవుని కుమారుడు, వారి కుటుంబం మంచి పరిచయం చేస్తున్నారు మా కొరకై. ఇక్కడ లాడ్జి 2 దినముల నుంచి లాడ్జి కూడా బుక్ చేసి ఇక్కడ మమ్మల్ని ఉంచారు. చూడండి, ఇది లాడ్జి. మేము 402లో ఉంటాము. నేను ఇక్కడ 5 అప్స్టేర్లో ఉన్నాను. 4th ఫ్లోర్లో ఉన్నాము. ఇప్పుడు మీకు బెంగళూరు సిటీ, ఇక్కడ ఈ పీనియా ఏరియాలోని ఉండేటువంటి బెంగళూరు సిటీని చూపిస్తున్నాను. చూడండి, ఈ బెంగళూరు సిటీ కట్టడాలు కొన్ని బాగా నీట్గా చూడండి. ఆ దూరపు ఏరియాలో నుంచి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టబడి ఉన్నాయి. అవన్నీ కూడా చూడండి. చాలా ఈ బెంగళూరు పట్టణం, ఈ నగరం చాలా చూడదగినటువంటి పట్టణం. మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు మంచి లొకేషన్ ఏరియా ఇది. ప్రాంతం అంతా చాలా ఆనందంగా ఉంటుంది చూసేదానికి. ఇక్కడ 4th ఫ్లోర్లో ఉన్నాం మేము. వాహనాలు మరి 24 గంటలు వస్తూ పోతూనే ఉంటాయి. ఇప్పుడు ఒక వాహనం వస్తుంది. ఇవన్నీ కూడా మామూలుగా ఇక్కడ బస్సులు అన్నీ ఎక్కువ మెట్రో బస్సులు ఉంటాయి. కాబట్టి ఈ ఆహ్లాదకరమైనటువంటి ఏరియాని చూడండి, సంతోషించండి. మీరు కూడా ఒకసారి రండి బెంగళూరు పట్టణానికి, చూసి మీ కుటుంబంతో మరి చూసి ఆనందించవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు ఉదయకాల సమయం మీ అందరి కొరకు కూడా మీ క్షేమం కొరకై ఒక ప్రత్యేక ప్రేయర్ కూడా చేశాం. చూసారా, చాలా బాగుంది కదా బెంగళూరు సిటీ. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.